జ్యోతిష్కుడు చెప్పింది అక్షరాల నిజమైంది. అతను చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నాను, కానీ అతను చెప్పింది అక్షరాల నిజమైంది అని అంటుంది నటి అమలాపాల్. ఈనాటి రీసెంట్గా తన ప్రెగ్నెన్సీ ఫోటోలు మన సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొట్టాయి. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ ఎలా అయిందని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ రూమర్స్ కి స్పందిస్తూ ఈ విధంగా చెప్పసాగింది. నేను ఒకరోజు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక జ్యోతిష్కుడు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పసాగాడు. మొదటగా నీకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు, ఆ వ్యక్తితో నువ్వు ప్రేమలో పడిపోతావు, ఆ తర్వాత మీరు పిల్లల్ని కంటారు, పిల్లల తర్వాత మీకు పెళ్ళైపోతుందని ఆ జ్యోతిష్కుడు అయితే అమలాపాల్కి చెప్పిండు. ఆయన చెప్పిన మాటల్ని కొట్టివేసిన అమలాపాల్ రీసెంట్ డేస్ లో ఈ విషయం చెప్పసాగింది. ఆ జ్యోతిష్కుడు చెప్పింది అక్షరాల నిజమైంది. నేను అతన్ని గోవాలో కలిశాను. అతని పేరే జగత్. మేము 6 నెలలుగా ప్రేమలో ఉన్నాము. సో మా ప్రేమకి ఫలితంగా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పసాగింది. నాకు పెళ్లి చేసుకోవాలని అప్పుడే లేను, కానీ ఇప్పుడు టైం ఆ విధంగా ఉంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి జగత్. మేమిద్దరం కలిసి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము. మేమిద్దరం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నాము. గోవాలో నాకు జగత్ అనే యువకుడు పరిచయం అయ్యారు. నేను ఎవరితో ప్రేమలో పడను అని అనుకున్నాను, కానీ అతనితో అయితే నేను ప్రేమలో పడ్డాను. మేమిద్దరం ఒకరినొకరిని బాగా అర్థం చేసుకుంటాము. మేము ఒకరినొకరు విడిచి ఉండలేము. ఇప్పుడు మా కడుపులో పెరుగుతున్నాం, ఇప్పుడైతే నేను పెళ్లి చేసుకోవాలి అని ఈ విధంగా చెప్పసాగింది. సో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ వ్యవహారాన్ని మన దేశంలో కొంతమంది కొట్టేస్తూ ఉంటారు. అనేక విధాలుగా ఇది ఇప్పుడు కొంచెం కొంచెంగా ట్రెండ్గా మారిపోతుంది. నటి అమలాపాల్ చేసింది మీకు ఏ విధంగా ఉంది? అది మీకు నచ్చిందా? తన మాటల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సో మరిన్ని సినిమా వివరాల కొరకై ఐటీసీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.